హాయ్ అండి. ఈరోజు పైనాపిల్‌తో రవ్వ కేసరి ఎలా తయారు చేయాలో చూద్దామా? పైనాపిల్‌ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నెయ్యి వేసి అందులో జీడిపప్పు, బాదం పప్పులు వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత అదే పాన్‌లో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకుని వేయించుకోవాలి. బొంబాయి రవ్వ బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసుకుని పైనాపిల్ ముక్కలు వేసుకోవాలి. పైనాపిల్ ముక్కలు బాగా వేగిన తర్వాత 2 స్పూన్లు పంచదార, చిటికెడు ఉప్పు, అరకప్పు వాటర్ పోసి మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. అవి బాగా మగ్గిన తర్వాత 3 కప్పులు వాటర్ పోసుకోవాలి. మూత పెట్టి నీళ్లు మరగనివ్వాలి. నీళ్లు మరిగిన తర్వాత వేయించి పెట్టుకున్న గోధుమ రవ్వ వేసి బాగా కలిపి అందులో 1 కప్పు పంచదార వేసుకోవాలి. పంచదార బాగా కరిగిన తర్వాత 1 స్పూన్ యాలకుల పొడి, 1 స్పూన్ నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా వేయించబెట్టిన జీడిపప్పు, బాదం పప్పు వేసి కలుపుకోవాలి. అంతేనండి, మన పైనాపిల్ రవ్వ కేసరి తయారైపోయింది. దీని టేస్ట్ అయితే చాలా బాగుందండి. పైనాపిల్ ఫ్లేవర్ తెలుస్తూ తీయగా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా